హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది విష్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ లాగ్ వచ్చి సంక్రాంతి పండుగ లాగ్ ఫ్రెండ్స్. అది ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను, చూసేయండి. సంక్రాంతి పండుగకి వచ్చి మేము దేవి మల్టీప్లెక్స్ ఉంది కదండి, అక్కడికి వచ్చాము. ఆ రోజు గుంటూరు కారం సినిమా రిలీజ్ కదా, మా బ్రదరు తీసుకొచ్చాడు. మా బ్రదర్కి బాగా మహేష్ బాబు అంటే బాగా ఇష్టం అన్నమాట. అందుకని చెప్పేసి పండక్కి గుంటూరు కారం టికెట్లు తీసాడు. మేము సినిమాకి వచ్చేసాము. గుంటూరు కారానికి మేము ముందుగానే వచ్చామండి. ఎందుకంటే ఇది కొత్తగా కట్టారు కదా, ఈ సినిమా హాల్ అది ఎలాగుందో ఏంటని చెప్పేసి చూడడానికి మేము ముందుగానే బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ కొన్ని సెల్ఫీలు, కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఈ సినిమా హాల్ అంతా ఎలా ఉందో ఏంటని చెప్పి చూసేసి మేము కూడా సినిమాకి వెళ్ళామండి. అసలు నేను ఏంటంటే సినిమాలకు వెళ్ళను, కొన్ని ఇయర్స్ అయిపోయింది నేను సినిమాకి వెళ్ళి. నేను సినిమాకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు అయిందండి. నేను బాహుబలి 1 థియేటర్లో చూసిన సినిమా. దాని తర్వాత మళ్ళీ నేను ఏ సినిమాకి కూడా వెళ్ళలేదండి. ఇంకా నాకు కూడా సినిమా హాల్లోకి వెళ్ళి అంత ఇంట్రెస్ట్గా చూడడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాకు పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే 2 అవర్స్ నేను అలాగ కూర్చొని సైలెంట్గా ఉండడం నా వల్ల కాదు. నేనైతే అంతసేపు సైలెంట్గా కూర్చోలేనండి. అది కూడా సీనుకి కూడా అవ్వదు కదా. సీను కూడా ఎప్పుడు తీసుకెళ్తానంటాడు. సీను అయితే సినిమాలకి అది వెళ్దాం అంటాడు. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సినిమాలకి వెళ్ళాలని ఇంట్రెస్ట్. దాని బదులు ఎక్కడికైనా బయటకు వెళ్దామని చెప్తాను. నేను వచ్చి దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత అండి మళ్ళీ నేను సలార్ మూవీకి వెళ్ళాను. సీను బలవంతంగా తీసుకెళ్ళాడు. ఆ రోజు క్రిస్మస్ మాట. క్రిస్మస్ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ సినిమాకి సలార్ మూవీకి వెళ్ళాము. నేను రానని చెప్పాను. సీనువే బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. రమ్మని చెప్పి ఈరోజు సెలవే కదా, వెళ్దాం పదా సరదాగా అని చెప్పేసి నేను సీను ఇద్దరం వెళ్ళామండి. పిల్లలు అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో మేమిద్దరం వెళ్ళొచ్చాము. నేను ఇన్ని ఇయర్స్ తర్వాత నేను చూసిన మొదటి సినిమా సలార్ అండి. దాని తర్వాత ఇదే సెకండ్ సినిమా. నేనైతే రాననే చెప్పాను. మా తమ్ముడు బలవంతంగా బావతో అయితే వెళ్ళిపోతాం, మాతో అయితే రావా అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళాడు. సినిమా అయితే చాలా బాగుందండి. అందరూ చూసే ఫ్యామిలీ సినిమా మాట అది. గుంటూరు కారం. ఇప్పుడు మేము సినిమా చూసి వచ్చేసాము. మేము ఈవినింగ్ ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పేసి పిల్లలు ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. అక్కడ చూస్తే అయ్యి బాబో ఎంత జనం అండి. లోపలికి వెళ్ళడానికే జనాలు అంత ఇంత లేరు. నాకు ఆ జనాన్ని చూస్తే ఒక్కటే అనిపించిందండి బాబు, ఎవర్రా మీరంతా అని అనిపించిందండి బాబు. నాకు ఆ జనాలు చూసేసరికి అయ్యి బాబో ఎప్పుడైతే ఎగ్జిబిషన్కి వద్దనిపించేసిందండి. లోపలికి వెళ్ళడానికి అంతమంది జనాలు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకేముంటుంది, ఇంకా ఏ గేమ్ ఆడినా సరే లేకపోతే ఏం తినాలన్నా సరే ఎంతమంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారండి. ఇప్పుడు అంత వెయిట్ చేస్తూ లోపలికి వెళ్ళి అంత పండగ టైం కదా, అస్సలు ఖాళీయే లేదు. అంత అవసరమా అనిపించిందండి బాబు. అంత అవసరం, ఇప్పుడు అంత అవసరంగా అంత జనాల్లో వెళ్ళిపోయి ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్ చూసేలా అని అనిపించింది. ఇంకా అక్కడతో వద్దు బాబు అని చెప్పేసి నేను ఇంకా కుళాయి చెరువుకి వచ్చేసామండి. ఇక్కడికి వచ్చి చూస్తే అక్కడ కుళాయి చెరువు అంతా ఒక రౌండ్ వేసాము. ఇంకా ఫ్రంట్కి వచ్చేసాము. ఇది మీరు గమనించారా? ఇది మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, వైకుంఠపాలి అంటారు దీన్ని. ఇక్కడ పాములు నిచ్చెనలు ఉంటాయి కదండి, కుళాయి చెరువులో ఉన్నది వైకుంఠపాలి. సో మేము నెంబర్స్ చెప్తున్నాం, కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి చెప్తున్నమాట. ఒకరికి చెరొక నెంబర్ చెప్తున్నాము. వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఎవరు ముందు వెళ్తారు, ముందు ఎవరు వస్తారని చెప్పేసి. ఇక్కడ మీరు చూసినట్లయితే మా పిల్లలు ముందు ఆడేశారండి. మా పిల్లలు ఆడేసి ఇంకా ఇసుగు వచ్చేసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ తర్వాత మేమిద్దరం మొదలెట్టాం. నేను సీను ఈ వైకుంఠపాలు ఆడామండి. ఆల్రెడీ పిల్లలు నెంబర్స్ బాగా చూసేసారు కదా. నెంబర్ చెప్తే ఏ పాము మింగుతుంది, ఏ నెంబర్ చెప్తే ఏ నిచ్చెన ఎక్కుతారు, వాళ్ళకి బాగా బైహార్డ్ అయిపోయిందండి. ఇక్కడ మేము గేమ్ ఆడుతుంటే అన్నీ వాళ్ళ డాడీకి ఫేవర్గానే చెప్పేవారండి. వాళ్ళ డాడీకి అన్నీ నిచ్చెనలే, నాకు అన్ని పాములు ఇచ్చేవారండి. నేనేమో ఫస్ట్ వాళ్ళ డాడీని తీసుకెళ్ళి ఒక 2-3 నెంబర్స్ ముందు వాళ్ళ డాడీని నించోబెట్టారండి. ఇంకా 2 నెంబర్స్ చెప్పేస్తే వాళ్ళ డాడీ ఇంకా ఫైనల్కి వెళ్ళిపోతారు అన్నమాట. అక్కడ నుంచోబెట్టారు. ఈ లోపల నన్ను తిప్పారండి వీళ్ళు. పైకి తీసుకెళ్ళడం, కిందకి మళ్ళీ
పాము చేత మింగించడం, మళ్ళీ పైకి తీసుకెళ్ళడం, మళ్ళీ పాము చేత మింగించడం. అలా తిప్పి తిప్పి లాస్ట్కి వాళ్ళ డాడీ దగ్గర నుంచోబెట్టి లాస్ట్ ఇద్దరిని ఒకేసారి 100లోకి పంపించారండి. అలాగ ఆడుకున్నారు మా పిల్లలు ఈరోజు మాతో గేమ్ అయితే. ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అందరూ వచ్చి ఒకరి తర్వాత ఒకరు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఆడారండి మాతో పాటు. నేను చెప్తాను నా ఫోన్ డాడీ నీకు 3 అమ్మ నీకు 2 ఇప్పుడు డాడీ 5 డాడీకి 4 అమ్మ నీకు అమ్మ నీకు 5. ఈ విధంగా ఫైనల్ వరకు మేము గేమ్ ఆడేసి మేమిద్దరం కూడా విన్ అయిపోయామండి. ఇంకా లాస్ట్కి ఇక్కడ ఈరోజు డిన్నర్ కూడా బయట చేసాము. బయటే చేసేసి ఆ రోజుతో సంక్రాంతి పండుగ ఆ విధంగా జరిగిందండి. మరుసటి రోజు కనుమ పండుగ. కనుమకి మేము కోడలు వెళ్ళామండి. కోటిపల్లి, ఇది కోటిపల్లి రేవండి. కోడలికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసామండి పండుగ అంతా. ఫ్రెండ్స్ ఇక్కడతో నా లాగ్ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. ఆ రోజుతో సంక్రాంతి పండుగ ఆ విధంగా జరిగిందండి.